గణేశ పురాణములో ఈ గణేశుని యొక్క ఆవిర్భావము, అసలు ఈ గణేశ పురాణం అనేటువంటిది ఎందుకు వచ్చింది అనేటువంటిది చెప్తూ ఒక చక్కటి కథని చెప్తారు. అందులో ఒక రాజుగారు ఉంటారు. కొన్ని ప్రతులలో ఈయన పేరు సోమకంఠుడు అనేటువంటి పేరుగా ఉంది. ఈ రాజు చాలా మంచివాడు. ఒక చక్కని అందమైనటువంటి ఒక భార్య, 5 మంత్రులు ఈయనకి. ఈ మంత్రుల యొక్క సలహాలతోటి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఎంత మంచి రాజు అని అంటే ఆ ప్రజలందరికీ కూడా ఆయన తండ్రితో సమానము, దైవము. ఆయన మించి ఇంకా కుటుంబం ఏమీ కూడా ప్రజలకి లేదు. అంత చక్కనైనటువంటి రాజు. ఈయనకు ఒక కుమారుడు జన్మిస్తాడు. ఈ కుమారుడు కూడా చాలా బుద్ధిమంతుడు. ఇతను పెరిగి పెద్దవాడైన తర్వాత ఇతనికి రాజ్యం ఇచ్చేద్దాము అని ఇతను అనుకునేటువంటి సమయంలో ఈ రాజుగారికి కుష్టు వ్యాధి వస్తుంది. ఒళ్ళంతా కూడా పుళ్ళు పడిపోయి ఆ పుళ్ళల్లోంచి చీము కారుతూ, రసి కారుతూ, రక్తము కారుతూ, చూడడానికే అసహ్యకరంగా వికృతంగా రాజు తయారైపోయి ఉంటాడు. అటువంటి సమయంలో ఆయన చాలా బాధపడతాడు. ఎందుకు జరిగింది ఇదంతా నాకు? నేను చేసినటువంటివన్నీ కూడా మంచి పనులే కదా, అయినా సరే భగవంతుడు నన్ను ఎందుకు ఇలాగ శిక్షిస్తున్నాడు? నేను పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏదైనా సరే నన్ను ఇలాగ వెంటాడుతోందా అని దుఃఖించి, ఈ స్థితిలో నేను రాజ్యంలో ఉండడం కానీ, రాజ్యము చేయడం అనేటువంటిది కానీ సరైనటువంటివి కావు. కుమారుడికి పట్టాభిషేకం చేయాలి చెప్పి నిశ్చయం చేసుకుని కుమారుడిని పిలిచి, నాయన ఇంక నుంచి రాజ్యం నీది, నేను అడవులకు వెళ్ళిపోతాను అని చెప్పంటే ఆయన మంత్రులందరూ కూడా, మేము కూడా మిమ్మల్ని విడిచి ఉండలేము, మేము కూడా మీతో వస్తాము అని అంటే ఆయన వద్దు అని చెప్పి తిరస్కరిస్తాడు. మీరు రాజ్యంలోనే ఉండి నా కుమారుడికి అతనికి కావలసినటువంటి ధర్మములను, అతనికి కావలసినటువంటి మార్గదర్శకత్వాన్ని మీరు ఇస్తూ మీరు ఇక్కడే ఉండండి అని. అతని భార్య మాత్రము నేను కూడా మీతో వస్తాను అని చెప్పంటుంది. ఆయనకి ఇంకా 3 భార్యలు ఉన్నారు, కానీ వారెవరూ రారు. ఈ పట్టపురాణి మాత్రము ఈయనతో పాటు వస్తానని చెప్పి అంటుంది. అంటే అప్పుడు ఈయన బయలుదేరినప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈయన వెనకాల బయలుదేరతారు. మేము కూడా అడవులకు వచ్చేస్తాము, మాకు మాత్రము మీరు తప్ప వేరే గతి ఏమున్నది అంటే వారందరినీ కూడా ఆయన సముదాయించి కేవలము భార్యతోటి 2 మంత్రులు మాత్రము ఆయన్ని అనుసరిస్తారు. వాళ్లతోటి ఆయన అడవుల్లోకి ప్రవేశిస్తాడు. కొంత దూరము నడిచిన తర్వాత ఇంకా నడవలేక ఆయన అక్కడ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంటే ఈ మంత్రులిద్దరూ దూరంగా ఎక్కడో పడుకుని ఉంటారు. అప్పుడు ఈ భార్యకి చాలా అందమైనటువంటి ఒక ఋషి కుమారుడు కనిపిస్తాడు. ఆవిడ ఆయన్ని ప్రశ్నిస్తుంది, ఎవరివయ్యా నువ్వు ఈ అడవిలో ఇలా సంచరిస్తున్నావు అంటే, నేను చవనుడిని, భృగు మహర్షి యొక్క కుమారుడిని అని. అమ్మా మీరెవరు అని అడిగితే అప్పుడు ఆమె తన కథని చెప్తుంది. ఆ ఋషి కుమారుడు ఇంటికి వచ్చి, ఆశ్రమానికి వచ్చి తన తండ్రితోటి ఇలాగ ఒక మహారాజుని, ఆయన యొక్క భార్యని నేను చూశాను, చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నారు అని అంటే అప్పుడు ఆ ఋషి, ఆయన ఎవరో నాకు తెలుసును, ఆయన్ని తీసుకురా ఆశ్రమానికి అని చెప్పంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి వీళ్ళిద్దరినీ, ఆ మంత్రులని ఆశ్రమానికి తీసుకొస్తాడు. అప్పుడు భృగు మహర్షి వద్ద ఈయన కూర్చుని, ఎందుకు నాకు ఇలాగ జరిగింది దయచేసి చెప్పవలసింది అని అంటే అప్పుడు ఆయన చెప్తారు, నీ పూర్వజన్మలో నువ్వు చాలా ఒక చక్కటి సంప్రదాయమైనటువంటి కుటుంబంలో జన్మించావు. నీ తల్లిదండ్రులు జీవించినంత కాలము నువ్వు కూడా సద్బుద్ధితోటే వెలిగావు. కానీ వారు మరణించిన తర్వాత నువ్వు నీ ఆస్తిని అంతటినీ కూడా జోదములోను, పేకాటలోను, మిగతా వ్యసనాలకి ఖర్చు పెట్టేసి దొంగతనాలకి అలవాటు పడిపోయి సుగుణవతి అయినటువంటి భార్య కూడా నిన్ను విడిచి వెళ్ళిపోయేటట్టుగా చేసుకున్నావు. తర్వాత ఒక చిన్న గుంపుని తయారు చేసుకుని వాళ్లతో పాటుగా నువ్వు నానా రకములైనటువంటి హేయమైనటువంటి పనులు చేస్తుంటే రాజు నిన్ను రాజ్య బహిష్కరణ చేసి బయటకు పంపించేశాడు. అప్పుడు నువ్వు ఒక అడవిలోకి వెళ్ళి అడవిలోనే నీ నివాస స్థానముగా మార్చుకుని అటు ఇటు పోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా దోపిడీ చేస్తూ బతుకుతూ ఉండగా నీ భార్య యొక్క తండ్రిని బెదిరించి మళ్ళీ భార్యను కూడా నీ దగ్గరికి తెచ్చుకున్నావు, నీ పిల్లల్ని కూడాను. అక్కడ ఒక గుహనే నీ ఆవాస స్థానముగా చేసుకుని అక్కడ నువ్వు ఒక రాజులాగా జీవించడం మొదలుపెట్టావు. కానీ కొన్నాళ్ల తర్వాత నీ శరీరం అంతా కూడా తీవ్రమైనటువంటి మనకు నిలయమైనటువంటిది అయ్యింది. అప్పుడు నీ వాళ్ళందరూ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడితే ఒక బ్రాహ్మణుడు మాత్రం నీ దగ్గరికి వచ్చి, నువ్వు చేసినటువంటి పనుల వల్లే నీకు ఇలాగ జరుగుతోంది, ఇప్పటికైనా వీటి నుంచి నువ్వు దూరంగా ఉండు, మంచి పనులు చేయి అని అంటే అతనిని పంపించి ఆ అడవిలో ఉన్నటువంటి ఋషులందరినీ నువ్వు పిలిపించి వాళ్ళందరికీ దానాలు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేశావు. కానీ వాళ్ళెవళ్ళు నువ్వు ఇచ్చినటువంటి దానాల్ని స్వీకరించడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఆ ధనముతోటి నువ్వు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక
జీర్ణమైనటువంటి దేవాలయాన్ని తిరిగి బాగు చేయడానికి ప్రయత్నం చేశావు. ఆ దేవాలయాన్ని బాగు చేశావు. ఆ దేవాలయంలో గణేశుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశావు నువ్వు. ఈ పుణ్యము వలన నువ్వు మరణించిన తర్వాత నరకమునకు వెళ్ళినప్పుడు యమధర్మరాజు నీ యొక్క పాపముల పుణ్యముల యొక్క చిట్టా అంతా కూడా చెప్పి, తర్వాత జన్మలో నువ్వు చేసినటువంటి పుణ్యం ఉంది, చేసినటువంటి పాపము ఉంది, ఈ రెండిట్లో దేనిని నువ్వు ముందు అనుభవిస్తావు అని అడిగితే, నా పుణ్యము నేను ముందు అనుభవిస్తాను అని చెప్పి నువ్వు చెప్పావు. అందువల్ల నువ్వు ఈ జన్మలో ముందు రాజుగా జన్మించావు, చక్కని భార్యని పొందావు, సుగుణవంతుడైనటువంటి కుమారుణ్ణి పొందావు, మంత్రులని పొందావు, రాజ్యాన్నంతటిని కూడా అనుభవించావు. కానీ చివరకు నీ పాపమును అనుభవించవలసినటువంటి సమయం ఆసన్నమైన తర్వాత ఇప్పుడు ఇలాగా కుష్ఠవ్యాధికి లోనయ్యి నా దగ్గరికి వచ్చావు అని చెప్పారంటే, ఈ రాజుకి తన పూర్వజన్మలో ఇంత పాపకృత్యములను చేసినటువంటి వాడనా ఈ ఋషి ఇలాగ చెప్తున్నాడేమిటి అని ఒక చిన్న అపనమ్మకము కలిగింది. ఎప్పుడైతే ఈయనకి ఇలాగ అపనమ్మకము కలిగిందో అప్పుడు ఎక్కడి నుంచో పక్షులు ఎగురుకుంటూ వచ్చాయి. వాడి అయినటువంటి తమ ముక్కులతోటి గోళ్లతోటి ఈయన శరీరాన్ని చీల్చి ఈయన పుళ్ళని కిలికి వాటిల్లో ఉండేటువంటి క్రిమికీటకాలన్నింటినీ కూడా అవి తినడము ప్రారంభించాయి. దానివల్ల ఈయనకి దేహానికి చాలా తీవ్రమైనటువంటి వేదన కలిగితే, మహర్షి ఇదేమిటిది, మీ ఆశ్రమంలో క్రూర జంతువులు కూడా సఖ్యంగా ఉంటూ ఉండడం నేను చూశాను, మరి ఇక్కడికి ఇలాంటి పక్షులు వచ్చి నా శరీరం మీద ఎందుకు దాడి చేస్తున్నాయి అని అంటే, నువ్వు నా మాటల్ని విశ్వసించలేదు, నేను చెప్తున్నటువంటిది నిజమో కాదేమో అనేటువంటి ఒక సందేహము నీ మనస్సులో కలిగింది కాబట్టి నీకు ఇలాగ జరిగింది అని అంటే, అప్పుడు ఈ రాజు తన తప్పుని తెలుసుకుని క్షమించమని, నేను ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, అప్పుడు భృగు మహర్షి ఆయనకి గణేశ మంత్రమును ఇచ్చి గణేశ ఉపాసనా విధిని నేర్పి, నువ్వు ఈ మంత్రమును జపము చేస్తూ ఈ గణపతికి యొక్క పూజను చేయవయ్యా, చేస్తే నీకు మేలు కలుగుతుంది అని చెప్తాడు. ఆ రాజు అలాగా చేస్తూ ఉండగా ఒక రోజున ఈ ఋషి ఆ రాజు యొక్క శరీరంలోంచి పాప పురుషుడు ఎవరైతే ఉన్నారో అతన్ని బయటికి లాగి చాలా భయంకరమైనటువంటి రూపంతో ఉన్నటువంటి ఆ పాప పురుషుడికి ఎదురుకుండా ఉన్నటువంటి ఒక మామిడి చెట్టును చూపించి, ఇంక నుంచి నువ్వు దానిని ఆశ్రయంగా చేసుకుని ఉండు, ఈ రాజు యొక్క శరీరాన్ని కాదు అని చెప్పడము, పాపపురుషుడు ఆ మామిడి చెట్టులోకి ప్రవేశించడము, ఆ ఋషి తన యొక్క తపోబలముతోటి ఆ మామిడి చెట్టును దానిని ఆవాసముగా చేసుకున్నటువంటి ఆ పాపపురుషుణ్ణి దహనము చేయడము జరుగుతుంది. అప్పుడు ఆ రాజు తిరిగి తన యొక్క స్వస్వరూపాన్ని పొందుతాడు. అప్పుడు ఈ రాజు ఈ గణేశ మంత్రములో ఇంత మహిమ ఉన్నదా, అసలు ఎవరి గణేశుడు అని అడిగితే, అప్పుడు గణపతి యొక్క పుట్టుపూర్వోత్తరాలు, ఏ యుగములో ఈ గణపతి ఏ రూపాన్ని ధరించి జన్మించాడు, ఏ కార్యాలను చేశాడు, ఈయన సృష్టికంతటికీ కూడా మూల పురుషుడుగా ఏ రకముగా ఉన్నాడు అనేటువంటి దాన్నంతటిని కూడా వివరించుకుంటూ వస్తాడు. ఇలాగ మనకి పురాణములలో గణేశ పురాణము అనేటువంటి దాంట్లో గణపతి యొక్క చరిత్ర, గణపతి యొక్క తత్వము, గణపతి యొక్క ఉపాసన, గణపతి యొక్క మంత్రబలము మొదలైనటువంటివన్నీ కూడా చెప్పడము జరిగింది. ఎవరైతే ఈ గణేశ పురాణాన్ని చదువుతారో లేదా ఈ గణేశ పురాణాన్ని ఎవరైనా చెప్తే వింటారో వారికి గణపతి యొక్క అనుగ్రహము సదా ఉంటుంది అని చెప్పి పెద్దలైనటువంటి వారు వ్యాసుడు మొదలైనటువంటి ఋషులు చెప్పారు. కాబట్టి అటువంటి గణపతిని మనము ఈ శుభ సమయంలో ఈ గణపతి నవరాత్రుల యొక్క సందర్భముగా మనము ఒకసారి స్మరించుకుని ఆ గణపతిని మన హృదయంలో నిలుపుకుని ఆరాధింతుము గాక. స్వస్తి.